కానీ వేరపల్లి కానీ అదేవిధంగా పదకాపల్లి కానీ ఎక్కడ కూడా మనకు టవర్లు పెట్టినా సరిగా ఫోన్లు కనెక్టివిటీ అయ్యే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ప్రతిసారి నాగిరెడ్డిపల్లికి పోయినా సరిగా కనెక్షన్ రాదు, తిప్పిరెడ్డిపల్లి ఏరియాలకు పోయినా సరిగా రాదు. కనీసం మా ఊర్లో కెలవాతులో కూడా నాకు ఫోన్ కరెక్ట్ గా కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఈ రాయలపేటలో ఎప్పటి నుంచి మా ఎదురుగానే టవర్ ఉంది, అయినా కూడా పూర్తిగా కూడా సిగ్నల్స్ వచ్చే పరిస్థితి లేదు. అందుకే కేంద్ర కమ్యూనికేషన్ కు సంబంధించినటువంటి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి కూడా నేను తీసుకెళ్లా. అదే విధంగా మన ఎంపీ గారు కూడా దానిపైన దృష్టి పెట్టడం జరిగింది. ఖచ్చితంగా కూడా త్వరలోనే దానికి కావలసినటువంటి ఏవైతే చేస్తే పూర్తి స్థాయిలో ఇది కంప్లీట్ చేస్తామో దానిపైన కూడా దృష్టి పెట్టి ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. మౌలికమైనటువంటి సదుపాయాలు ఈరోజు మన ఎంపీపీ గారు ఏదో చెప్పారు. ఈరోజు బ్రహ్మాండ మనకు ఉండేటువంటి సచివాలయం 7 పంచాయతీ ఆఫీస్. ఈ పంచాయతీ ఆఫీస్ లో లోపల కూర్చోవడానికి జాగా ఉండదు, ఎందుకంటే పెద్ద పంచాయతీ. ఈ పంచాయతీలో చాలా మంది మనకు ఉండేటువంటి స్టాఫ్ అంతా కూడా కూర్చోవడానికి అవకాశం లేదు. గత ప్రభుత్వంలో సరిగా చేయకుండా 2 సార్లు చేసి దాన్ని నిలిపేసి పూర్తిగా మొండిగొడుతూ ఉన్నాయి. దాన్ని కూడా కంప్లీట్ చేయమని అడిగారు. ఖచ్చితంగా ఇమీడియట్ గా దాన్ని కంప్లీట్ చేసి వెంటనే కూడా పనులు మొదలు పెట్టి జిల్లా పరిషత్ గ్రాంట్ కింద దాన్ని కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఆ సచివాలయాలు కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని తీసుకొని త్వరితగతిన ఒక 2-3 నెలల్లోనే దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మీకు అందించే కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వ పరంగా చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అదే విధంగా ఈ రాయలపేట మన మండలంలోనే పెద్ద గ్రామం. ఈరోజు రాయలపేట ఒక మండల హెడ్ క్వార్టర్ కావాల్సినటువంటి అన్ని లక్షణాలు ఈ రాయలపేటలో ఉన్నాయి. రాబోయే కాలం భగవంతుడు మనకు కరెక్ట్ గా అన్ని కానీ అవకాశాలు ఇస్తే ఇది ఆ కార్యక్రమాన్ని కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాబోయే కాలంలో మండలాలు నియోజకవర్గాలు అన్ని కూడా డివిజన్లు కాబోతా ఉన్నాయి. ఆ సందర్భంలో ఏదైనా అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా కూడా ఈ యొక్క దీన్ని కూడా ఆ యొక్క రీఆర్గనైజేషన్ లో ఏమైనా అవకాశం ఉంటే చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టి ఏడనే పక్కనే మీకు ఉండేటువంటి పక్క గ్రామంలో కెలవాతులోనే ఇక్కడి నుంచి నేను కావచ్చు, మా తండ్రి గారు కావచ్చు, మీ అందరి ఆశీర్వాదంతో, ఎందుకంటే 1 సంవత్సరం 2 ఏళ్ళు కాదు 50 సంవత్సరాలుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉంటే ఎప్పుడు కూడా మమ్మల్ని మీ పెద్దలందరూ ఉంటారు. చాలా మంది అప్పుడు ఉన్నోళ్ళు చాలా మంది కూడా ఇప్పుడు ఉండరు. మా తండ్రి లాగా అందరూ కూడా మరి ఈ రోజు వాళ్ళందరూ కూడా చనిపోయి ఉంటారు. అయినా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా పూర్తి స్థాయిలో రాజకీయాల్లో వెన్నంటుండి గెలిపించి మమ్మల్ని రాజకీయంగా ఒక స్థాయికి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళినటువంటి మిమ్మల్ని జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి ఉండదు. ఏ మాత్రం అవకాశం దొరికినా, ఎక్కడ మాకు అవకాశం దొరికినా ఖచ్చితంగా ఈ యొక్క గ్రామానికి, ఈ యొక్క ఫిర్కాకు న్యాయం చేయడానికి ఖచ్చితంగా నేను ముందు ఉంటాను నా రాజకీయ జీవితంలో అని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా ఈరోజు మరి నూతన సంవత్సరం మరి సంక్రాంతి 2కు సంబంధించి ఈరోజు నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పండగ పూట ముందు రోజు మనం ఈరోజు రేపు భోగి పండగ పూట ముందు రోజు మనం అందరం కూడా మంచి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం కూడా చెప్పడం జరిగింది అధికారులు. దీన్ని కూడా మీరు బాగా ఉపయోగించుకోండి. ఇంకా ఎవరైనా లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకోండి. ఇంకో కార్యక్రమం కూడా రాయలపేట పంచాయతీలో కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో చాలా మందికి మన హౌసింగ్ స్కీమ్ కింద గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎలిజిబిలిటీ వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేశాం. ఇంకా ఎవరైనా ఆ రోజు కుటుంబాల్లో పిల్లలు పెద్దలు ఉండి సపరేట్ అయ్యి ఇంకా ఎవరైనా నాకు ఇల్లు లేదు, నాకు జాగా లేదు అని చెప్తే తప్పనిసరిగా కూడా దాన్ని కూడా ఐడెంటిఫై చేస్తా ఉన్నాం. ఈ రాయలపేట పరిసరాల్లో ఎక్కడెక్కడ మన ప్రభుత్వ జాగా ఉంది, ఆ ప్రభుత్వ జాగాల్లో ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు మరి దానికి అర్హత కలిగిన వాళ్లకు ఇంటి పట్ట, ఇల్లు 2 ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే 2-3 నెలల్లో దాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాం. అన్ని రకాలుగా కూడా ఇక్కడ మా పరంగా నేను చేయాల్సింది కానీ, ప్రభుత్వ పరంగా చేయాల్సింది కానీ ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాం. నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా, ఇదే నేను శాసనసభ్యుడు కావడానికో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికో నేను ఈ మాటలు చెప్పడం లేదు. ఏదైనా కూడా కొంత ఏ ప్రభుత్వానికి కూడా సమయం కొంత ఎక్కువ సమయం కలిగితే ఖచ్చితంగా చేసేటువంటి అభివృద్ధి మధ్యలో ఆగిపోకుండా ముందుకు వెళ్తుంది. కాబట్టి కొన్ని రోజుల పాటు ఒకరికి ఒక ప్రభుత్వానికి అవకాశం కంటిన్యూగా ఇస్తే ఖచ్చితంగా కూడా దానివల్ల ఫలితం వల్ల మనకే వస్తుంది, మీకే వస్తుంది. కాబట్టి దాన్ని ఆలోచించుకోమని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా కోరుకుంటూ
నాకు ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము. సో మనకి పెద్ద పంజాని, లింగాపురం, పెదకాపల్లి, పెద్దవెల్లటూరు, కోగిలేరు, రాయలపేట, తుర్రపల్లి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ పుష్ కార్డ్స్ వచ్చాయి సార్. మనకి చెత్త సేకరణ కోసం అనేసి 4 బాస్కెట్స్ ప్లస్ ఒక పుష్ కార్డు ఈ 7 పంచాయతీలకు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ 3వ శనివారం రోజు జరిగే కార్యక్రమంలో అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. తొలి చెత్త, పొడి చెత్త సేకరణ మరియు గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు సార్ ఈ కార్యక్రమం పంపిణీ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. దీన్ని మారుస్తానంటే ఎట్లా మారుస్తాను సిలిండర్ ఉంటుంది ఓకే. స్వాగతము. ఈ స్టేజ్కి లెఫ్ట్ సైడ్ మనకి ప్రెస్ వాళ్ళకి కోరుతున్నాము. ఎన్ఆర్ చేసే వాళ్ళు ఆనంద్ గారిని పార్టీ మండల ప్రెసిడెంట్ ఆనంద్ గారిని వేదిక సభలో ఆహ్వానిస్తున్నాము కోరుతున్నాము. ఎంజీఎన్ఆర్ చేస్తూ ఉపాధి హామీ చంద్రశేఖర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ గారు గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూషన్ చంద్రశేఖర్ గారిని కూడా దయచేసి ఈ లెఫ్ట్ సైడ్ కూర్చోండి. స్టేజ్కి లెఫ్ట్ సైడ్ అండి. చంద్ర